Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఈ రోజు 125cc సెగ్మెంట్ లోనే స్టైలిష్ స్కూటర్ చూడబోతా ఉన్నాం. అదేదో కాదు, హీరో దగ్గర నుంచి డెస్టినీ 125 ZX Plus టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. వైట్ కలర్ లో చూస్తానికి చాలా బాగుంది కదా. హీరో వాళ్ళు 125cc సెగ్మెంట్ లోనే బెస్ట్ మైలేజ్ స్కూటర్ అని చెప్తున్నారు. అసలు మైలేజ్ ఎంత ఇస్తుంది, దీని లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మొత్తం క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూద్దాము. అందులో భాగంగా ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నియో రెట్రో స్టైల్లో డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. ఫ్రెండ్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సిగ్నల్ లైట్స్ దగ్గర డిజైన్. మిగతా వెహికల్స్ లో చూసుకున్నట్లయితే మనకి క్రోమ్ ఫినిషింగ్ లో అయితే ఉండేది, ఇక్కడ కాపర్ లో అయితే ఇచ్చారు. సో ఇది చూస్తానికి కొద్దిగా యూనిక్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మీరు మిర్రర్స్ దగ్గర కూడా చూడొచ్చు, మనకి క్రోమ్ ఫినిషింగ్ బదులు కాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీరు డెస్టినీ లోగో కూడా 3D బ్యాడ్జింగ్ అయితే మీకు కాపర్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫుట్ ప్యాక్ దగ్గర కూడా మీకు కాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ వెహికల్ అయితే నియో రెట్రో స్టైల్లో చూస్తానికి కొద్దిగా యూనిక్ గా అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీకు LED DRLs అయితే ఇచ్చారు. అలాగే 125cc సెగ్మెంట్లోనే స్కూటర్స్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ప్రొజెక్టర్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుండిద్ది హెడ్ లైట్ది. హీరో వాళ్ళ సిగ్నేచర్ లుక్తో బ్యాక్ సైడ్ H షేప్డ్ LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ విషయానికి వస్తే మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో వాళ్ళు ఆటో క్యాన్సిల్ వింకర్స్ అంటున్నారు. అంటే మీరు సిగ్నల్ లైట్ వేసిన తర్వాత ఒక 10 to 15 సెకండ్స్ అనేది మీరు ఆపేయకుండా అలాగే కంటిన్యూగా వెళ్తే ఆటోమేటిక్గా సిగ్నల్ లైట్స్ అనేది ఆగిపోతాయి అనమాట. ఇది ఒక మంచి ఫ్యూచర్ అయితే ఈ స్కూటర్ లో ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే 125cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 9.12 PS పవర్, 10.4 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా ఈ వెహికల్ ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. గేర్లు అయితే ఏమీ ఉండవు, బెల్ట్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేశారు. బై బ్రేక్ క్యాలిపర్స్ తో లభిస్తూ ఉంది కాబట్టి బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కాంబీ బ్రేక్ సిస్టమ్ తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం హైడ్రాలిక్ కాయిల్ స్ప్రింగ్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేశారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 ఇంచ్ డైమండ్ కట్ ఎల్లా వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ స్కూటర్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ డైమండ్ కట్ ఎల్లా వీల్ అయితే చాలా బాగుంది కదా. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 90/90 12 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ 100/80 12 ఇంచ్ టైర్ తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కొంచెం వైడ్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి మంచి గ్రిప్ ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 162mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో ఇంకా 2mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సీట్ హైట్ విషయానికి వస్తే 770mm తో లభిస్తూ ఉంది. మినిమం 5.2 5.3 ఆ హైట్ వల్ల సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 5.3 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. ఈ వెహికల్ కి ఫ్యూల్ ఫిల్ చేయాలంటే కీ అనేది ఆఫ్ లో ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా రైట్ సైడ్ తిప్పితే మాత్రం మీకు ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫ్యూల్ ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా వెయిట్ విషయానికి వస్తే 115 kg ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీకు చాలా టెక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, I3S కి సంబంధించిన ఇండికేటర్ ఉంది, అలాగే మీకు ఫ్యూల్ గేజ్ ఉంది, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, డిజిటల్ క్లాక్ ఉంది, స్పీడోమీటర్, ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ కన్సోల్ లో తెలుసుకోవచ్చు. 785mm సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తూ ఉంది. 2 పర్సన్స్ అయితే కూర్చొని ఈ వెహికల్ మీద ట్రావెల్ చేయొచ్చు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే 18 లీటర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఒక హెల్మెట్ అయితే ఈజీగా పట్టిద్ది. అలాగే బూట్ లైట్ కూడా ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నైట్ టైం మనము ఈ లోపల ఏవైతే థింగ్స్ పెట్టుకున్నామో అవి ఈజీగా కనిపించడానికి బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా పట్టిద్ది. దానిపైన మనకి Type A USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒక క్యారీ హుక్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఏమైనా తగిలించుకోవాలనుకుంటే తగిలించుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన మైలేజ్ విషయానికి వస్తే ఇది మనకి 115 kg బరువు ఉంది కాబట్టి ఈజీగా 60 కిలోమీటర్ల దాకా ఇస్తుందని చెప్పేసి హీరో వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ వెహికల్ I3S టెక్నాలజీ ఉంది కాబట్టి చాలా వరకు మనకి మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 90 km పైనే వెళ్ళగలదు. ఇంకా బ్యాక్ సైడ్ మనకు ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే గ్రాబ్ రైల్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి మంచి కంఫర్ట్ అయితే ఉండిద్ది. సో ఈ వెహికల్కి ఇది ఇంకొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ మీద ఏమేమి స్విచెస్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యాండిల్కి రైట్ సైడ్ I3S స్విచ్ అయితే ఇచ్చారు. దీన్ని కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆ స్విచ్ కింద మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది.
హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంది. అలాగే బ్లాక్ కలర్ ఫినిషింగ్ లో మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీకు ఆల్ ఇన్ వన్ కీ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచే మీరు సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు, హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు, అలాగే ఇగ్నిషన్ ఆన్ చేసుకోవచ్చు. ఈ మధ్య వచ్చే చాలా స్కూటర్స్ లో మీకు కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తున్నారు కదా. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అయినప్పటికీ స్టిల్ మీకు ఇంకా కిక్ రాడ్ అయితే వస్తా ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వెహికల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. చూసారు కదా ఈజీగా 90 అయితే క్రాస్ అవుతుంది టాప్ స్పీడ్ అయితే. ఇంత స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా మీకు ఇంజిన్ అయితే చాలా స్మూత్గా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి మీకు బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అలాగే మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సస్పెన్షన్ అనేది స్మూత్ సైడ్ అయితే ఉంది. మీరు గతుకుల రోడ్లో వెళ్ళినా అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్తారు కదా, అప్పుడు మీకు ఆ బంప్స్ అయితే తెలియదు అనమాట, స్మూత్గా ఉంది కాబట్టి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. 162mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. 770mm సీట్ హైట్, అలాగే 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 115 kgs వెయిట్. నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది, అంత వెయిట్ కూడా అనిపించదు. ఒకసారి ఈ వెహికల్ మీరు కొనుక్కునే ముందు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న హీరో డీలర్షిప్కి వెళ్తే మీకు ఈ వెహికల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వెహికల్ అయితే లైవ్లో చూడొచ్చు. మీకు క్రోమ్ ఫినిషింగ్ బదులు కాపర్ కలర్లో అయితే ఇచ్చారనమాట ఫినిషింగ్ అయితే. అది చూస్తానికి చాలా హైలైట్ అయితే అవుతుందన్నమాట ఈ వెహికల్కి. నాకు కూడా అది బాగా నచ్చింది చూడగానే. కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కానీ సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎకో మోడ్ ఉంది, అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ఇక్కడ మీకు కింద I3S ఇండికేటర్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్ లాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ కన్సోల్లో లభిస్తూ ఉంది. అంతేకాదు మీకు ఈ వెహికల్లో బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషన్ కూడా ఉంది బ్రో, విచ్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా వెహికల్స్లో కూడా ఇప్పుడు బ్లూటూత్ అండ్ 10x10 నావిగేషన్ అయితే కామన్ అయిపోయింది కదా. సో అవి కూడా ఈ వెహికల్లో స్కిప్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత గ్లో బాక్స్ స్పేస్ అయితే ఉంది. క్యారీ హుక్ ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. మీరు ఒక హెల్మెట్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది ఆల్ ఇన్ వన్ కీ అనమాట. ఇక్కడ నుంచే మీరు ఇగ్నిషన్ ఆన్ చేసుకోవచ్చు, ఇగ్నిషన్ ఆఫ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు, అలాగే బూట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ లిడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అదొక మంచి ఫీచర్ అనమాట. కొన్ని వెహికల్స్లో ఈ ఫీచర్ అయితే మిస్ అవుతుంది. బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి ఇట్లా కార్నరింగ్ చేసినప్పుడు మీకు టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ అయితే ఉన్నాయి. చూస్తానికి ఎల్ఐ వీల్స్ లుక్ కూడా అదిరిపోయింది. ఒకసారి మీరు లైవ్లో వెళ్ళినప్పుడు చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డెస్టినీ 125కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. బ్రేక్స్ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, కంఫర్ట్ బాగుంది, రైడింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, అలాగే టైర్స్ గ్రిప్ బాగుంది. ఒకసారి ఈ వెహికల్ మీరు కొనుక్కునే ముందు టెస్ట్ రైడ్ చేస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీరు చూశారు. 125cc సెగ్మెంట్లోనే ఇంత మైలేజ్ ఇచ్చే స్కూటర్ అయితే వేరేది లేదు. 60 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నియో రెట్రో డిజైన్లో స్టైలిష్ లుక్స్తో మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. అందుకే హీరో కా స్కూటర్ కా హీరో అన్నారు. మిగతా స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటర్ మీరు చూస్ చేసుకుంటారా లేదా అనేది కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ అయితే చదువుతాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.